ఇక రాజ్యాంగంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా ముత్తంగి గ్రామంలోని విశ్వభారతి లా కళాశాల నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. స్వతంత్రం తర్వాత లా విద్యపై ఆదరణ తగ్గిందని, గ్లోబలైజేషన్ అనంతరం న్యాయ విద్యకు ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు. గత ఏడాది 50% మంది లా కోర్సులకు దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది 60% మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. Okay, sir. Okay, sir. Very important for Indian citizens. Law is very important. ప్రతి ఒక్కరు లా గురించి తెలుసుకోవాలి. ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అందరూ కూడా లా గురించి తెలుసుకోవాలి. అందుకోసం ఇక్కడ నేను అన్ని లా గురించి అన్ని ప్రాబ్లమ్స్ అంతా రాసి పెట్టాను, ఇంపార్టెంట్ వైజ్ అంతా రాసి పెట్టాను. నేను వేరే బిజినెస్ ఉన్నా కానీ నా వేరే బిజినెస్లో వచ్చే ఇన్కమ్ అంతా ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కట్టాను. ఎందుకంటే నాట్ ఫర్ మనీ, ఫస్ట్ లీగల్ ఎడ్యుకేషన్, క్వాలిటీ లీగల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇచ్చే బాధ్యత మాది. స్టూడెంట్స్ వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత వాళ్ళది. యూనివర్సిటీ పరిధిలో కొత్త లా కాలేజ్ బిల్డింగ్ ఇనాగ్రేట్ కావడం డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఇది సంగారెడ్డి, జహీరాబాద్ ఇక్కడ ఉన్నటువంటి చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలకు కళాశాల అందుబాటులోకి రావడము చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఇందులో కొత్త కొత్త కోర్సులు కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎల్ఎల్ఎం, కార్పొరేట్, ఐసీఆర్ కొత్తగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు బీబీఏ, ఎల్ఎల్బి, ఎల్ఎల్బి, ఆనర్స్ కొత్త కొత్త డిగ్రీలను కూడా ఇందులో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సెక్రటరీ గారు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం జరిగింది. ప్రతి క్లాస్ రూమ్లో బోర్డ్స్, ఎలక్ట్రికల్ బోర్డ్స్ పెట్టడం, ఎలక్ట్రానిక్స్ బోర్డ్స్ పెట్టడం జరిగింది. దానివల్ల చాలా నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఇక్కడ విశ్వభారతి లా కాలేజ్ వాళ్ళు ఈ యొక్క కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బిల్డింగ్ ఇనాగరేషన్ చేయడం జరిగింది. అందులో నేను చీఫ్ గెస్ట్గా రావడం, మరియు ఈరోజు లాలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, లాలో ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటి, లా కాలేజీలు ఎలా ఉన్నాయనేటువంటి విషయాలపైన కొంత మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మిగతా ప్రొఫెషన్తో పోలిస్తే ముఖ్యంగా అంటే విద్యార్థుల సంఖ్య లాలో పెరుగుతూ ఉంది, మేధావి తగ్గుతుంది. ఉదాహరణకు నేను చెప్పాను ఇంతకుముందే, పోయినసారి ఒక 58,000 మంది లా అడ్మిషన్ తీసుకుంటే తెలంగాణలో ఈసారి 68,000, అంటే దాదాపు 10,000 ఒక సంవత్సరంలో పెరగడం అనేది మీకు తెలుస్తుంది. లా మీద ఉన్నటువంటి మక్కువ ఏంటి, లా ఇంపార్టెన్స్ పెరగడానికి ఏంటంటే మంచి అవకాశాలు ఉన్నాయి. లాలో వాళ్ళు ఒక ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, తర్వాత జాబులు కూడా చేయొచ్చు, జడ్జిలు కూడా కావచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రపంచీకరణ, సరళీకరణ ఇలాంటి తరుణంలో లా యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి లా కాలేజీలు వస్తున్నాయి.